ఓం వాగర్ధావసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శివాయ గురవే నమః. ఆదిత్యాయ నవగ్రహదేవతా పరబ్రహ్మణే నమో నమః. ప్రేక్షకులందరికీ కూడా శుభస్వాగతం. నేను మీ హరిహర శర్మ. ప్రతి నెల కూడా తెలుసుకుంటూ వస్తున్నటువంటి మాస ఫలితాల కార్యక్రమంలో ఆగస్టు 2026 సంవత్సరము మీ యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ నెలలో మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, చేసుకోవాల్సినటువంటి పరిష్కార మార్గాలు, యోగించేటువంటి శుభయోగాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ నెల గ్రహస్థితిని మనం గమనించుకుంటే కనుకను వృషభంలో కుజగ్రహ సంచారం, మిథునంలో బుధగ్రహ సంచారం, కర్కాటకంలో రవి గురుగ్రహ సంచారములు, సింహరాశిలో కేతుగ్రహ సంచారము, కన్యారాశిలో శుక్రగ్రహ సంచారము, కుంభరాశిలో చంద్ర రాహుగ్రహ సంచారములు, మీనరాశిలో శనిగ్రహ సంచారం. అయితే ఈ నెలలో మనం చూసుకుంటే కనుక విశేషంగా 5 గ్రహాల యొక్క సంచారం అనేటువంటిది కనపడుతూ ఉన్నది. మామూలుగా ఈ మాస ఫలితాలు మనం ప్రెడిక్ట్ చేసేటువంటిదే ఈ యొక్క గ్రహ సంచారాలు బట్టి, వాడి యొక్క సంచార ఫలితాలే మన యొక్క జీవితంలో కలిగేటువంటి ఒడిదుడుకులు. మనం అనుకోవచ్చు మునుపటి నెలలోనూ ఇప్పుడు మామూలుగా మనము సంవత్సరానికి ఒక్కసారి ఉగాది రోజు మాత్రమే పంచాంగ శ్రవణం వింటాం, సంవత్సరం మొత్తం అదే విధంగా ఉంటుంది అనుకుంటాం. కానీ నెల నెల మనం చూసుకుంటే కనుక మన యొక్క జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటుంటాయి. వీటన్నిటికి కూడా కారణం ఏమిటయ్యా అంటే కనుక నెలలో జరిగేటువంటి ఈ గ్రహ సంచారాలు అనమాట. అలా మనం ఈ యొక్క నెలలో జరిగేటువంటి గ్రహ సంచారాలు గమనిస్తే కనుకను 1వ తారీఖు ఆగస్టు నెల శుక్రుడు కన్యా రాశిలోకి సంచరిస్తూ ఉన్నారు. 2వ తారీఖు ఆగస్టు నెలలో మనం చూసుకుంటే కనుక కుజుడు మిథున రాశిలోకి సంచరిస్తూ ఉన్నారు. 2వ తారీఖు జూలై నెల నుండి కర్కాటక రాశిలోకి, 22వ తారీఖు జూలై నుండి కూడాను శని వక్రీభావ స్థితిలోకి వెళ్ళారు. అలాగే 3వ తారీఖు ఆగస్టు నెలలో మనం చూసుకుంటే కనుక కర్కాటక రాశిలోకి, తర్వాత 22వ తారీఖు ఆగస్టు నెల మనకి బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. అదేవిధంగా 17వ తారీఖు ఆగస్టు నెల సింహరాశిలోకి సూర్యగ్రహ సంచారం జరుగుతుంది. దీన్ని బట్టి ఈ నెలలో మీ యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, జాతక ఫలితాలు ఏ విధంగా గోచరిస్తున్నాయో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. 1వ తారీఖు ఆగస్టు నెలలో మనం చూసుకుంటే కనుక కర్కాటక రాశిలోకి, తర్వాత 22వ తారీఖు ఆగస్టు నెల మనకి బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. అదేవిధంగా 17వ తారీఖు ఆగస్టు నెల సింహరాశిలోకి సూర్యగ్రహ సంచారం జరుగుతుంది. దీన్ని బట్టి ఈ నెలలో మీ యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, జాతక ఫలితాలు ఏ విధంగా గోచరిస్తున్నాయో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. తులారాశి వారికి ఈ ఆగస్టు నెల రాశి ఫలితాలను మనం గమనించుకుంటే కనుక ముందుగా వృత్తి వ్యాపార ఉద్యోగస్తుల గురించి మనం గమనిద్దాం. వృత్తి వ్యాపార విషయాల్లోనూ చాలా అద్భుతంగా ఉందండి ఈ నెల. ఏవైతే కనుక మీరు కెరీర్ వైజ్గా పెట్టుకున్నటువంటి ఇంపార్టెంట్ గోల్స్ ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేయండి. అతి ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి ఎవరైతే ఇన్ని రోజుల నుంచి ఇన్సెక్యూరిటీనెస్ ఉందో, అంటే జాబ్ ఉంటుందా పోతుందా, మన కెరీర్ ఎలా ఉంటుందో అనేటువంటి ఇన్సెక్యూరిటీనెస్ ఉందో, వాటన్నిటి మీద కూడా క్లారిటీ వస్తుంది. మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. ఎవరైతే కనుక ఉద్యోగ మార్పిళ్ల గురించి కానీ, ప్రమోషన్ల వంటి వాటి గురించి కానీ, శాలరీ ఇంక్రీజ్మెంట్ గురించి కానీ ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనుక ఖచ్చితంగా ఈ నెల చూడబోతున్నారని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే అద్భుతమైనటువంటి యోగకాలం కనబడుతుంది. 9వ స్థానంలో కుజగ్రహ సంచారము, 10వ స్థానంలో గురుగ్రహ సంచారము, 11వ స్థానంలో రవి బుధుల యొక్క కలయిక, బుధాదిత్య యోగం వల్ల అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి. వీటిని సద్వినియోగపరచుకోండి. ఆపర్చునిటీస్ వస్తాయి, వాటన్నిటికి కూడాను మీరు యూటిలైజ్ చేసుకోవాలి. వ్యాపారస్తులకు కూడా ఇది చాలా అద్భుతమైనటువంటి కాలం. ఏవైతే కనుకను మీరు వ్యాపార విస్తీర్ణత విషయంలో కానీ, కొత్త వ్యాపారాలు కానీ, పార్ట్నర్షిప్ వ్యాపారాల గురించి ప్లాన్ చేస్తున్నటువంటి వారు వీళ్ళన్నిటిని కూడాను ఈ సమయంలోనూ ముందుకు తీసుకెళ్ళడం చాలా మంచిది. అయితే వ్యాపారస్తుల్లో కూడాను మునపట, అంటే ముందు నుంచే ఎవరైతే కనుక పార్ట్నర్షిప్ వ్యాపారంలో ఉన్నారో వాళ్ళకి మాత్రం కొంతమేరకు ఇబ్బంది కలిగించేటువంటి వాతావరణం అయితే కనుక ఈ నెలలో ఖచ్చితంగా ఉండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఇక ఈ యొక్క వ్యాపారస్తుల్లో ఎవరైతే కనుక ప్రైవేటీ ఉద్యోగంలో ఉన్నారో వాళ్లకు మాత్రం కొంతమేరకు ఒత్తిడితో కూడినటువంటి లాభం అయితే కనుక ఉండబోతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం చాలా లాభదాయకమైనటువంటి యోగకాలం. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి కాలం. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వారికి కూడా ఈ నెల లాభాలు అయితే కనుకను చెవి చూసేటువంటి అవకాశాలు సుస్పష్టంగా కనపడుతున్నాయి. విద్యార్థులకి ఏ విధంగా ఉండబోతుంది? విద్యార్థులకు మనం చూసుకుంటే కనుక ఈ సమయంలో పోటీ రంగ పరీక్షలు బాగా అనుకూలించబోతున్నాయండి. ఏవైతే కనుకను మీరు ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, ఆపర్చునిటీస్ గురించి ప్రయత్నం చేస్తున్నారో, వాటి అప్లికేషన్స్ ఏవైతే కనుక మీరు పెట్టుకుందాం అనుకుంటున్నారో అవన్నీ కూడా నిన్నలో ముందుకు తీసుకెళ్ళండి. మంచి అవకాశాలు అయితే కనుక వచ్చేటువంటి సూచనలు కనపడుతూ ఉన్నాయి.
అయితే ఈ సమయంలో ఏంటంటే కనుక విదేశీ విద్య, విదేశీ ఉద్యోగం, విదేశీ వ్యాపారాలు లాంటి విషయాల్లోనూ ఎవరైతే కనుక ప్రయత్నాలు చేస్తున్నారో కొంత మేరకు వారికైతే కనుక ఇబ్బంది ఉండబోతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఇక కుటుంబ విషయం రీత్యా ఎలా ఉండబోతుంది, కుటుంబము ప్రేమ జీవన విషయంలోనూ ఈ రాశి వారికి, తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది. కుటుంబ వ్యవస్థ రీత్యా మనం చూసుకుంటే కనుక మునపటి నుంచి ఇంట్లో ఉన్నటువంటి వారి అనారోగ్య సమస్యలు ఏవైతే కనుక మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో, మిమ్మల్ని బాగా మానసికంగా కురంగపరిచినాయో ఆ విషయంలో మాత్రం కొంతమేరకు మెరుగుదల ఉంటుందండి. ఆరోగ్యం సహకరిస్తుంది, కుటుంబంలోనూ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది, విందు వినోదాల్లో పాల్గొంటారు. కానీ మీ జీవిత భాగస్వామి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నపాటి మాట పట్టింపు వల్ల పెద్ద గొడవలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో ప్రధానంగా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే వ్యయస్థానంలో జరుగుతున్నటువంటి శుక్రగ్రహ సంచారం వల్ల జీవిత భాగస్వామితోటి ఎడబాటు వాటిల్లేటువంటి సూచనలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే మీరు లైట్ తీసుకున్నా సరే చిన్నదే కదా, ప్రతిసారి వచ్చేటువంటి వేరే అనేటువంటి లైట్ తీసుకునేటువంటి మైండ్ సెట్ పెట్టుకోకండి. ఇది బాగా గుర్తుంచుకోండి. ఇక ప్రేమ జీవన విషయంలో మనం గమనించుకుంటే కనుకను ప్రేమికుల యొక్క మధ్య ఎడబాటు వాటిల్లేటువంటి సూచనలు ఉన్నాయి. 12వ స్థానంలో జరుగుతున్నటువంటి శుక్రగ్రహ సంచారం వల్ల ఇద్దరి మధ్య కోపము, ఎడబాటు వాటిల్లేటువంటి సూచనలు ఉన్నాయి, గొడవలు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ప్రేమికులు ఈ నెలలోనూ చాలా జాగ్రత్త వహించాలి. ఏదున్నా సామరస్యంగా ఇద్దరు అర్థం చేసుకుని మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి. అది మీకు ఎంతగానో ఉపయుక్తమయ్యేటువంటి విషయం. ఇక ఆర్థిక స్థితి రీత్యా మనం చూసుకుంటే కనుక ఆర్థిక పరంగా ఖర్చులు చేజారిపోతాయండి. ప్రధానంగా ఫోకస్ చేయాల్సినటువంటి విషయం ఇదే. వ్యయస్థానంలో జరుగుతున్నటువంటి శుక్రగ్రహ సంచారం వల్ల ఎక్కువగా లగ్జరీ విషయంలోనూ చాలా ఖర్చులు ఎక్కువైపోతుంటాయి, మీ కంట్రోల్ దాటిపోతుంటుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఆర్థిక పరంగాను నష్టపోయేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రధానమైనటువంటి జాగ్రత్త ఇక్కడ. ఇక ఆరోగ్య రీత్యా చూసుకుంటే కనుకను మునపటి కన్నాను ఈ యొక్క నెలలోనూ చాలా బాగా ఉండబోతుంది. ఎందుకంటే అతి ముఖ్యంగా చూసుకుంటే కనుకను జూన్ నుంచి కూడా మీ ఆరోగ్య రీత్యా బాగానే ఉంది, కానీ మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క అనారోగ్య విషయంలో కొంతమేరకు మీరు ఇబ్బంది పడుతున్నారు కదా, అది కూడాను ఈ నెలలో మీకు సహాయ సహకారాలు అందించబోతుంది. తద్వారా కొంతమేరకు ఉపశమనం అయితే కనుక లభిస్తుంది. పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక 76% అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. మరింత శుభ ఫలితాలు చేకూరడానికి ఏం చేయాలి అంటే కనుకను ఎక్కువగా ఈ నెలలోనూ నరసింహస్వామి వారి యొక్క దేవాలయాన్ని సందర్శించండి. మంగళవారం నాడు కానీ శనివారం నాడు కానీ దగ్గరలో ఉన్నటువంటి నరసింహస్వామి వారి యొక్క దేవాలయాన్ని సందర్శించండి. నరసింహస్వామి వారి దేవాలయం దగ్గరలో లేకపోతే కనుక వెంకటేశ్వర స్వామి వారు కానీ లేకపోతే విష్ణు సంబంధితమైన కృష్ణాలయం కానీ ఏదైనా సరే సందర్శించండి. అదేవిధంగాను ఈ నెలలో ఖచ్చితంగా శుక్రవారం నాడు శుక్రగ్రహానికి అదేవిధంగా రాహుగ్రహానికి పూజ చేయించేసి కేజింబావు బొబ్బరులను అలాగే మినుములను దానం చేయడం వల్ల ఈ నెలలో కలిగేటువంటి దుష్ఫలితాలన్నీ కూడా దూరం ఉందేసి సకల శుభాలు కూడా మీకు చేకూరుతాయి. ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తూ చెప్పినటువంటి దైవారాధనను సూచనలు పాటిస్తూ ఈ నెలలో మీకు కలిగేటువంటి దుష్ఫలితాలన్నీ కూడా అధిగమించేసి ఈశ్వరానుగ్రహం చేత సకల శుభాలు కూడా మిమ్మల్ని వరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. మీలో ఎవరికన్నా మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవాలనున్నా అలాగే మీ యొక్క భవిష్యత్తు గురించి ఏదన్నా డౌట్స్ ఉన్నా సరే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ మీకు దొరుకుతుందండి. ఖచ్చితంగా మీ యొక్క జాతక పరిశీలన చేసి మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి శుభయోగాల గురించి అదృష్ట యోగాల గురించి తెలియజేయడమే కాకుండా ఏవైతే ఇబ్బందులు కలగబోతున్నాయో వాటిని కూడా సూచించి తత్పరిష్కార మార్గాన్ని కూడా నేను మీకు సూచించగలుగుతాను. కావున ప్రతి ఒక్కరు కూడాను పరమేశ్వర అనుగ్రహాన్ని పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా స్మరిస్తూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తాః సుఖినో భవంతు.